హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బొంబాయి చట్నీ అండి. పూరికి మంచి కాంబినేషన్ కర్రీ. సో దాని తయారీ విధానం చూద్దామా. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు, 4 to 5 పచ్చిమిర్చి. ఇంకా దీంట్లో కారం వేసే అవసరం లేదండి, పచ్చిమిర్చితోనే కారము. సో మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, స్టార్టింగ్లోనే వేయాలి. సో ఏం ప్రాబ్లం లేదు, ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక పెద్ద సైజ్ 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్. ఎప్పుడు మనం రొటీన్గా ఆలు కర్రీ, ఆలు కుర్మా, టమాటో కర్రీ అలా చేస్తుంటాం కదా, ఒకసారి ఇలా బొంబాయి చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లో కలపాలి. 3 మినిట్స్ ఇలా ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూద్దామా, ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఆనియన్ కలర్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యింది. చూడండి, వాటర్ కూడా దగ్గర పడింది. ఆనియన్ ఇలా కొంచెం కచ్చా పక్కగా కుక్ అవ్వాలి. ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి ఇలా వాటర్గా ఉండాలి. ఇది కూడా వేసేసుకొని మంచిగా కర్రీ దగ్గర అయ్యే వరకు కొంచెం కుక్ చేసేసుకున్నాము. ఇలా కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఒక ఆలు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. అది కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఒక్కసారి చూసి సాల్ట్ యాడ్ చేసేసుకోండి. దీంట్లో ఇంకొక టైప్ కూడా చేస్తారు, అది ఇంకొకసారి నేను చూపిస్తాను మీకు. ఇలా ఆలు వేసుకుని ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇంకా అయిపోయిందండి కర్రీ. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. లాస్ట్కి కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసేసుకొని కలిపేసి సర్వ్ చేసేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ.
కిచెన్ పూరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో పూరి ఇంకా బొంబాయి చట్నీ.